మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనము. నీ చేతులకు గాయములేమని వారడుగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. ప్రియ దైవజనమా, ఇది యేసయ్య శిలువ మరణము గురించి జకరియా గ్రంథములో వ్రాయబడిన ప్రవచన వాక్యము. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ జీవిస్తున్నాము, కానీ ఇంకా మనము ఆయనను గాయపరుస్తూనే ఉన్నాము. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు ఆత్మీయముగా స్థిరమైన జీవితము కొనసాగించలేక మాటిమాటికి సిలువ వేస్తూ ఉన్నాము. మన అతిక్రమ క్రియలను బట్టి యేసయ్య గాయపరచబడ్డాడు. ఇంకా వాటిని విడిచిపెట్టక కొనసాగిస్తూ ఆయన గాయములను రేపుతూ ఉన్నాము. యేసయ్య సహనముతో చెలగాటమాడుతూ ఉన్నాము. ఆయన చేతులు గాయపరచబడినది నీవు నేను కోల్పోయిన తన రూపాన్ని తిరిగి మనకు ధరింపజేయడానికి అనే సంగతిని మరచిపోతూ ఉన్నాము. తన స్వహస్తాలతో తన పోలికలో తనను సేవించడానికి చేసుకున్న మానవాళి పాపము వలన దూరమైపోతూ ఉంటే, తనను సమీపించలేని స్థితిలో చచ్చిపడిన వారై ఉండగా సమీపింపరాని తేజస్సులో నివసించే ఆ దేవాది దేవుడు మన కొరకు పాప శరీరాకారముతో పాపము లేనివానిగా ఈ లోకానికి అరుదెంచి కల్వరి సిలువలో నీకు నాకు బదులుగా ప్రాయశ్చిత్తార్థ బలిగా తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన చేతులలో మేకులు పొడవబడి నిస్సహాయంగా నీకు కనిపిస్తున్నాడని, 3 మేకులు ఊడదీసుకోలేనివాడని అపహసిస్తూ ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ప్రేమను చులకనగా చూస్తూ ఉన్నావా? ఆయన త్యాగాన్ని తృణీకరిస్తూ ఉన్నావా? సిలువలో నీ కొరకు చాపిన ఆ గాయపడిన హస్తములు చూచి పరిహసిస్తూ ఉన్నావా? ఆయన హస్త బలము ఎటువంటిదో నీవెరుగుదువా? హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనము. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. అవును, ఆయన గాయపడిన హస్తములో ఆయన బలము దాగి ఉన్నప్పటికీ నీ కొరకు నా కొరకు ఆ సిలువ శ్రమను సహించాడు. ఈ భూమికి పునాది వేసిన ఆ హస్తములు, ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసిన ఆ హస్తములు, నీకు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను నిన్ను రూపించిన ఆ హస్తములు ఎంత బలమైనవో నీవు గ్రహిస్తూ ఉన్నావా? 45వ కీర్తన 4వ వచనం ప్రకారం భీకర కార్యములు చేయగలిగిన హస్త బలము ఆయనది. 118వ కీర్తన 15వ వచనం ప్రకారం సాహస కార్యములు చేయగలిగిన హస్త బలము ఆయనది. అయినప్పటికీ ఆ కల్వరి సిలువలో తనను తాను అప్పగించుకున్నది మనలను రక్షించడానికి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 25వ వచనం ప్రకారం రక్షణార్థమైన ఆయన హస్తపు నీడలోనికి నీవు వస్తే నీ కల్మషమునంతా నీ పాపమునంతా ఆయన గాయపడిన హస్తము కడిగివేయగలదు. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, ఇంకా ఎంత కాలమో ఆయన ప్రేమను తృణీకరిస్తూ నిజ దేవుణ్ణి ఎరుగక అంధకారంలో జీవిస్తూ ఆ నిత్య జీవానికి పాత్రురాలవి కాకుండా సమయాన్ని వ్యర్థముగా గడుపుతావు? ఈ దినం దేవుడు పిలుపును ఇస్తూ ఉన్నాడు. తన గాయపడిన హస్తములు చాపి లోబడనొల్లని నీ వైపు తన వద్దకు రమ్మని ఆహ్వానాన్ని అందిస్తూ చూస్తూ ఉన్నాడు. రాగలవా? ఆ పిలుపుకు లోబడగలవా? సిలువ చెంత నీ పాపములన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టగలవా? అట్టి మనస్సు, అట్టి తీర్మానము నీవు కలిగి ఉంటే ఈ క్షణమే నిన్ను నిత్య జీవానికి వారసురాలిగా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ నీ తీర్మానాన్ని దేవునికి తెలియజేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా,
విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఇంకా ఎందరూ రక్షణ పొందకుండా వెనకాడుతూ ఉన్నారో, నీ శిలువ త్యాగమును గ్రహించక లోకములో జీవిస్తూ ఉన్నారో, అట్టి వారిని కృపతో ఆకర్షించుకుని నీ వైపుకు త్రిప్పుకొనమని బ్రతిమిలాడుకుంటూ, ఎవరైతే నీ వైపు తిరగాలని ఆశతో తీర్మానం తీసుకుంటూ ఉన్నారో అట్టి వారిని కృపతో జ్ఞాపకం చేసుకొనమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఏదెను తోటలో దేవుడు ఏమి నిలువబెట్టెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.